మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఆయనకు రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న బాపుఘాట్ను గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, పలువురు రాష్ట్ర మంత్రులు సందర్శించి మహాత్ముని సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనేక జిల్లాల్లో కూడా మహాత్మునికి ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ భవిష్యత్తుని నిర్దేశించేది విద్యార్థులేనని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. 3 రోజుల మహారాష్ట్ర పర్యటన ముగింపు సందర్భంగా సతారాలోని సైనిక స్కూల్ విద్యార్థుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సైనిక స్కూల్ స్వర్ణోత్సవాలను పురస్కరించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ రక్షణలో సైనికుల త్యాగాలను తానెప్పుడు స్మరించుకుంటానని ఆయన చెప్పారు. యువకులు ముందుకు వచ్చి దేశానికి నాయకత్వం వహించాలన్న తన తండ్రి రాజీవ్